వ్యూవర్స్ మనం వచ్చేసి 9th స్టాండర్డ్ 9వ తరగతి వచ్చేసి ఈవీఎస్ చూస్తూ ఉన్నాము. వచ్చేసి పరిసరాల పర్యావరణ విద్య మనం చూస్తూ ఉన్నాము. 4th స్టాండర్డ్. వండిన ఆహార పదార్థాలను వృధాను తగ్గిద్దాము. వండిన ఆహార పదార్థాలు వృధా కాకుండా చూసుకోవాల్సిన అవసరాన్ని గుర్తిద్దాము. సాధారణంగా మనం వచ్చేసి ఎన్నో రకాల ఆహార పదార్థాలను వినియోగిస్తూ ఉంటాం. వినియోగించుకోగా మిగిలిన ఆహార పదార్థాలను వ్యర్థం చేయడము లేదా పారవేయడము చేస్తూ ఉంటాం అనమాట. ముఖ్యంగా హోటల్స్, రెస్టారెంట్లలో లేదా వివాహాలు, వేడుకల్లో, పండుగలు మొదలైనటువంటి సందర్భాల్లో అవసరానికి మించి ఆహార పదార్థాలను వండడము, మిగిలిపోయినవి పాడైపోవడము, తర్వాత పారేయడము, వృధా చేయడము సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుంది. ఎంతో విలువైనటువంటి ఆహార పదార్థాలను వచ్చేసి మనము వచ్చేసి కష్టపడి చేసి ఉంటాము. తర్వాత వచ్చేసి వ్యర్థం చేయడము తగ్గించి మిగిలిపోయినటువంటి ఆహారాన్ని సద్వినియోగపరిచేటువంటి దిశలో ఆలోచించడము, ఆచరించడము ప్రతి ఒక్కరి యొక్క బాధ్యతగా మనం తీసుకోవాలి. చూడండి, ఏ విధంగా తీసుకోవాలి? మీ వీలును బట్టి మీ ఇంటిని కానీ, ఏదైనా వేడుకను కానీ, వివాహము, ఉత్సవ సమయాన్ని ఎంచుకోండి. కనీసం 3 రోజులు పరిశీలించండి. ఆయా సందర్భాల్లో ఎంతమంది హాజరయ్యారు, ఎంతమంది వచ్చారు, ఏ పదార్థాలను తయారు చేశారు, అందులో వినియోగించకపోగా మిగిలినదెంత, వాటిని ఏం చేశారు వంటి వివరాలను సేకరించి కింది పట్టికలో నమోదు చేయండి. తర్వాత వ్యర్థమైనటువంటి ఆహార పదార్థాల మొత్తాన్ని అంచనా వేయటకు అనువైనటువంటి కొలతను నిర్ణయించుకోండి. ఆహార పదార్థాలని బట్టి కిలోలు, లీటర్లు, పాత్రలు లేదా ముక్కల రూపంలో కొలవవచ్చు. ఇక్కడ చూడండి, పట్టిక ఇచ్చినారు. చూడండి, క్రింద ఇవ్వబడినటువంటి పట్టికలో మీ పరిశీలనలను రాయండి. క్రమసంఖ్య, అధ్యయనానికి ఎంచుకున్నటువంటి సందర్భము, ఆహ్వానితుల సంఖ్య, ఆహార పదార్థం తయారు చేసిన మొత్తము, వ్యర్థం చేసినటువంటి మొత్తము, ఎంత వ్యర్థం చేసేసారు, వేస్ట్ చేసేసారనమాట. శుభకార్య నిర్వాహకులకు వంట చేసిన వారిని, వడ్డించిన వారిని, ఆహారాన్ని వ్యర్థం చేసిన వారిని కలిసి మాట్లాడి ఆహార పదార్థాల వ్యర్థానికి కారణాలని కనుక్కోండి. తర్వాత వచ్చేసి ముగింపు. ఆహార పదార్థాల వృధా 2 రకాలుగా జరుగుతుంది. ఆహారం వండక ముందు, ఆహారం వండిన తర్వాత అనేటువంటి 2 ప్రక్రియలు అనమాట. శాస్త్రీయ గణాంకాల ప్రకారం పండించినటువంటి 10 కిలోల ధాన్యంలో 3 కిలోలు ఎలుకలు, పందికొక్కులు తినేయడం అనేటువంటిది సర్వసాధారణం. 2 కిలోలు గోతాముల్లో పురుగు పట్టిపోవడము, వండినటువంటి తర్వాత 2 కిలోల వరకు వృధా అయిపోతూ ఉంటుంది. అంటే చివరికి 3 కిలోలే తినడానికి ఉపయోగపడుతుంది అన్నమాట. కాబట్టి ఒక మూటలో ఉండేటువంటి విషయాన్ని గురించి ఇక్కడ చెప్తూ ఉన్నారనమాట. ఆహార ఉత్పత్తిని పెంచడానికి సంకర జాతులు అభివృద్ధి, విపరీతంగా ఎరువులు, తర్వాత వచ్చేసి పురుగు మందులు వాడటము ద్వారా పర్యావరణాన్ని కలుషితం చేయడం కన్నా ఉత్పత్తి అయినటువంటి దాన్ని భద్రపరుచుకునేటువంటి పద్ధతుల మీద దృష్టి పెట్టడం అనేటువంటిది మంచిదనమాట. ఆహారం వృధా కాకుండా ఉండాలంటే వడ్డించుకోవడానికి చిన్న గరిటె వాడుకుందాము. సో అవసరమైనదే మనము వడ్డించుకుందాము. ఎంత కావాలో అంత పెట్టుకోవాలి. అంతేకాని మనకు పెట్టించుకున్న తర్వాత ఆ యొక్క పదార్థం వచ్చేసి నచ్చలేదు అంటే దాన్ని పారవేయడం అనేటువంటిది చెయ్యొద్దు. సాధారణంగా ఆహారం ఎందుకు వృధా అవుతుందో దాన్ని ఎలా అరికెట్టాలో ఆలోచించండి. సేకరించినటువంటి సమాచారం ఆధారంగా నివేదికను రూపొందించి ప్రదర్శించండి.